వచ్చేసింది ఆల్రెడీ. పెట్రోల్ పోసుకోవాలి. ఏమంటే దీన్ని ముందు కొనసాగిద్దామా, దీనికి ఒక నిర్మాణంగా ముందుకు పోదామా, లేదా ఎవరంతకు వాళ్ళు నిలబడిపోదామా అనేటువంటి అభిప్రాయాని కోసము ఈరోజు ఈ నెల జరిగేటటువంటి 18వ సభ అంటే పోలా 18వ తారీఖు పోలా ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సభ జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు రవి అన్న గారు తెలియజేస్తారు. మీరందరూ ఈ యాదవ సంఘం మాత్రమే కాదు, మన ధర్మవరంలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలను మీటింగ్ పెడుతున్నాం, అందరినీ ఏకం చేస్తున్నాం. ఇది ఒక మహాప్రపంచనముల జరగబో దినాల్లో పాలక వర్గాలకు మనం ఈ యొక్క దిక్చూసిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీరందరూ దృఢ నిశ్చయంతో ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మన కుల సంఘంలో ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిపించి ఈ యొక్క దృఢ నిశ్చయంతో ముందుకు కదలాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలము ఏదో మాటల రూపంలో కాకోకుండా చేతల రూపంలో మనం చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మిగతా విషయాలు రవి అన్న మీకు కులస్తులకి నా నమస్కారములు. ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో యాదవ్ కులస్తులు అంటే కన్నా ప్రముఖంగా డాక్టర్ కుల్లాయప్ప గారి పేరు వినపడుతుంది. ఎందుకంటే పూర్వం నుంచి పెద్ద ఆయన వారసులు మన డాక్టర్ వివేక యాదవ్ గారు కూడా ఈ మధ్య సామాజిక సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. రాజకీయంగా అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ధర్మవరంలో ఏం చేస్తున్నాము, బీసీలను అందరినీ ఐకమత్యం చేసే దానికోసము ఒక సందర్భం అనేది ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే గతంలో మన ధర్మవరం పట్టణ వ్యాపారస్తులకి ఇప్పుడు వ్యాపారం అనేదానికే చేనేత వ్యవస్థ అనేదానికే ఒక చేనేత కులస్తులే కాదు ఇప్పుడు ఉండేది ధర్మవరంలో అన్ని కులస్తులు కూడా. ఎందుకంటే ఇక్కడ బతికేదానికి వేరే రకమైన పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్ ఏమీ లేవు, ఓన్లీ చేనేత. మరి ఈ మధ్యకాలంలో వచ్చేసి గతంలో 2 పంటలు పండేది చెరువు, రైతులు కూడా బాగా పంటలు పండించుకొని ఆనందంగా ఉండేవాళ్ళు. వర్షం వస్తే తప్పితే మనం శనిక్కాయ ఏదైనా వేసుకునే పరిస్థితులు లేవు. ఇట్లా బతకాలంటే వలస వెళ్ళిపోవాలా. ఏదైనా వృత్తి ఉందంటే బతకాలనుకుంటే కింద చేనేత వృత్తి ఉంది. ఈ పొద్దు అన్ని కులాలు కూడా చేనేత వృత్తి, నా చేనేత కులం అనేది చెప్పుకునేటువంటి గర్వంగా ఉంది ఈ వృత్తి. ప్రతి ఒక్కరు కూడా నేను ఏం చేస్తానంటే మగ్గం చేస్తాడా, నేను వ్యాపారం చేస్తాడా, చీరలు అమ్ముతాడా అంటే నువ్వు నేసేవాడివి అంటే కాదు, వేరే కులం అయినా గర్వంగా ఇట్లా ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మొత్తం అంతా కలిసి ఈ పొద్దు ఉన్న ఒక సంస్థ ఏదైనా ఉందంటే వ్యాపారం, ఈ పరిశ్రమ ఒక చేనేత పరిశ్రమ. మరి ఈ విధంగా మనమంతా ఐకమత్యంగా ఉండాం ధర్మవరం పట్టణంలో. ముఖ్యంగా బీసీలు 70% పైన ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో గత పూర్వం ఎప్పుడో ఒకప్పుడు బీసీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు మాత్రం ఉంటాయి. అది పల్లె వెంకటేశ్, కాశెట్టి శ్రీనివాసులని. దాని తర్వాత కనుమరుగైపోయినాం, మొత్తం ఓసీలే. పోనీ ఓసీలు వచ్చినారా, కొంతమంది మంచి పరిపాలన ఇచ్చినారు, కాదని లేదు, వాళ్ళని అభినందించాల్సిందే. పట్టణ ప్రజల పట్ల ప్రేమతో ఎన్నో సేవలు కూడా చేశారు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చే వాళ్ళంతా వచ్చేసి మనతో ఓట్లు వేయించుకొని మనమల్నే అనగదొక్కే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక కులం, కురబ కులం తీసుకో, యాదవ కులం తీసుకో, తొగటి వీర క్షత్రులు తీసుకో, ఏ కులాన్ని చూసినా కానీ 2 వర్గాలు 3 వర్గాలుగా ఎవడైతే వాళ్ళ కాళ్ళకు ఒత్తాసు పలుకుతారో వాళ్ళని మాత్రమే దగ్గర తీసుకొని మిగతా వాళ్ళందరినీ తొక్కడం ప్రారంభించారు. ఎందుకంటే ఇక్కడ ధర్మవరంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు మీద అభిమానము, చంద్రబాబు గారి మీద అభిమానము, జగన్ గారి మీద అభిమానం, ఎవరికి వాళ్ళు ఉండరు. కానీ అంతా అన్నదమ్ములు మాత్రం కలిసే ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళతోనే టార్గెట్ చేయించి బీసీలతోనే కొట్టించి బీసీలతోనే చంపించి ఇన్ని రకాలుగా జరుగుతుంది. ఫ్యాక్షన్ ఎక్కడుందంటే కినా వాళ్ళకి లేదు, అగ్ర కులాల వారికి లేదు ఫ్యాక్షన్. ధర్మవరంలో బీసీ కులాల వారికి ఫ్యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు కుల సంఘాల్లో కూడా ఎవరినైనా ఒక ప్రెసిడెంట్ చేయాలంటే కానీ వాళ్ళే చేసేటువంటి పరిస్థితి.
ఒక దేవాలయాల్లో ఎటువంటి ప్రెసిడెంట్ చేయాలంటే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి. కానీ మనం మాత్రం డంబీలు. వాళ్ళు వస్తే చేతులు కట్టుకోవాలా, నిలబడాలా, ఒక గుడికాటికి వచ్చినా బయట పడిండల్లా, కాపలా కాసిండల్లా, వాళ్ళు రావడము పోవడం, ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఆశీర్వాదాలు భగవంతునివి అయ్యవారివి అన్నీ తీసుకొని వాళ్ళు పోవాలా. కానీ మనం వాడు నిలబడాలా, వాళ్ళు పోతేనే మనం పోవాలా. మన బతుకులు ఏమి అంత ఇంత కష్టపడి పని చేస్తే మన బతుకులు తెల్లాడతాయి. అది కూడా పని చేసుకోకుండా వచ్చి ఈ రకంగా రాజకీయాల్లో వచ్చేసి వాడు రాలేదా, వాడు రాకపోతే వానికి స్టోరీ బికేయి, వానికి ఇది బికేయి, ఎక్కడ పోతాడో ఏం కథ. వాళ్ళు ఒకటి అయిపోతుంటారు, వాళ్ళు సంపాదించుకుంటుంటారు, వాళ్ళు రాజకీయం చేస్తుంటారు, వాళ్ళు పదవులు పొందుతుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలోనే మనకు కూడా ఒక కనువిప్పు జరిగింది. గత పాలకులు చేసిండే అన్యాయాలన్నీ ప్రతి ఒక్కరికి అర్థమైపోయినాయి. పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వాళ్ళకి బుద్ధి చెప్పాలనేటువంటి పరిస్థితుల్లో ఆయన సత్యకుమార్ అనేటువంటి బీసీ కులస్తుడు రావడము, బీజేపీ సంబంధించిన జాతీయ ఒక నాయకుడు ఆయన గెలిపించుకోవడము, తద్వారా బీసీలు కూడా ఇంత ఐకమత్యంగా ఉండామని చెప్పేసి రాజకీయంగా మనం కూడా చైతన్యవంతులైనామని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సంకేతం ఇవ్వడము, ఇవన్నీ అతి కొద్ది కాలంలో జరిగిపోయినాయి. 2 నెలల్లోనే ఒక ఎమ్మెల్యేను మార్చగల సత్తా ఒక ధర్మవరం ప్రజానికానికే ఉంది. అందులో చేనేత కులాల వారు అగ్రగణ్యులైనా కానీ ఆ కులంలో మొత్తం ధర్మవరం పట్టణం అంతా అన్ని కులాలు కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతి ఒకరికొకరు మాట్లాడుకొని ఒక బీసీ ఎమ్మెల్యేని చేసుకోవడం జరిగింది. మరి దీన్ని నిలుపుకుందామా, మరి నెక్స్ట్ వాళ్ళనే తీసుకొచ్చి పెట్టుకుందామా అనేది చూస్తుంటే ఈ పరిణామాలు రాబోయే చాలా భయంకరంగా ఉన్నాయి. మన వాళ్ళు ఎట్లుంటారంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే చైతన్యవంతులు అవుతారు. ఎవరి కోసమో పాంప్లెట్లు పట్టుకొని తిరిగి అన్నా ఒకటే అని చెప్పి తిరుగుతారు. వాళ్ళు ఇచ్చే ఆ క్వార్టర్ మందో లేకపోతే బిర్యానీను పొట్లమో లేకపోతే ఏదో. కానీ అందరూ ఆ విధంగా లేము. మనము ఏదో కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా చైతన్యం చేయాల. ఈ పొద్దు ఒక ఎమ్మెల్యే పోవాలంటే వాళ్ళు ఎన్నికింట ఉండేది ఎవరు? మనమే. ఇవన్నీ గుర్తి. యాదవ సంఘం ధర్మవరం అధ్యక్షుడిని. మనం ధర్మవరం బీసీలకు బీసీ జనాభా కానీ బీసీల కులవృత్తులకు ధర్మవరము ఆటపట్టు. మన జనాభా కూడా దాదాపు 80% బీసీలే ఉన్నారు ధర్మవరంలో. ఈసారి అందరూ సమైక్యంగా నిలబడి ఒక బీసీ నాయకుని ఎన్నుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాయకుల మీద ఒత్తిడి తెచ్చి మనకు బీసీలకు అవసరమైనవన్నీ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాంతోపాటుగా భవిష్యత్తుకి ఈసారి ఎలాగైతే బీసీకి ఎమ్మెల్యే టికెట్ సాధించుకొని గెలిపించుకున్నామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ధర్మవరం సీట్ని బీసీకి రిజర్వ్ చేయాలని, బీసీలే ధర్మవరంలో ఎమ్మెల్యేగా నిలబడాలని, మరియు చైర్మన్ పోస్ట్ కూడా బీసీలకే కేటాయించాలని కోరుకుంటున్నాము. దీనికోసం 18వ తారీఖున మన మంత్రి సత్యకుమార్ గారు కూడా దానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తారు. మరియు అనేక మంది నాయకులు మనకు దానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తారు. ఈ మన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పవర్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. పవర్ ఉన్నప్పుడు మనం పక్కకి వెళ్ళిపోయి మనము దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. పవర్లో మన వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఉపయోగించుకొని మన కులస్తులు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితే మిగిలినందరికీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి మనం బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి తప్పకుండా పెద్దలంతా నిర్ణయించినట్టుగా 18వ తారీఖున పోలా ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. మరి రాజశేఖర బొమ్మ దగ్గర నుంచి పోలా ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకరు లేదా మీ బంధుమిత్రులను పిలుచుకొని బైక్లో వచ్చి కనీసం 5,000 మంది కానీ 10,000 మంది కానీ వచ్చి ఈ సభను కార్యక్రమాన్ని జయప్రదం చేసి భవిష్యత్తులో ధర్మవరం శాంతి భద్రతలో ఇదే విధంగా సంతోషంగా ఉండేట్టు చూసుకోవాలా. మంచి నాయకుల్ని తయారు చేసుకోవాలా. మనం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి ధర్మవరాన్ని స్వర్గంగా తయారు చేసుకోవాలా. ఇది మా యాదవ సంఘంకే కాదు అందరు బీసీ కులస్తులకు కూడా నా మనవి. ఈ మంచి అవకాశాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దండి. అవకాశం దేవుడు అప్పుడప్పుడే ఇస్తా అంటాడు. దాని అవకాశం వాడుకొని మనం పైకి ఎదగాలి. జై కృష్ణ. జై హో. నమస్కారము. నా పేరు కోటి వెంకటేష్. నేను కురుబ కులానికి చెందినటువంటి వారిని. నేను కురుబ కులం స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ బీసీ అసోసియేషన్కు గౌరవాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. రేపు ఈ 18వ తారీఖు పోలా ఫంక్షన్ హాల్లో మన బీసీల సదస్సు జరుగుతున్నది. ఆ బీసీల సదస్సుకు ప్రతి ఒక్క బీసీ హాజరై అక్కడ మన పెద్దలు బీసీ పెద్దలు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని ఆలకించి ప్రతి ఒక్కరూ ఉత్తేజవంతులై మన బీసీల ఐక్యతను చాటాలని మరీ కోరుతున్నాను.